హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే వీడియో స్టార్టింగ్లోనే ఆ చట్నీ దోశ అవన్నీ ఏంటంటే మాకు బాగా తెలిసిన అమ్మాయి. మేము వైజాగ్లో ఉండేటప్పుడు మా హస్బెండ్కి స్టూడెంట్ అనమాట. తను కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడైతే నాతో పాటే కొన్ని డేస్ ఉండడానికి అయితే వస్తుందన్నమాట. సో తనైతే అనుకోకుండా 6:30 ఈవినింగ్కి దిగాల్సిన ఫ్లైట్ చాలా డిలే అయిపోయింది. మొత్తానికి ఒక 11:30కి అట్లా దిగి ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది అనమాట. సో తనకైతే దగ్గరలోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేశారు. సో తన్ని చాలా డేస్ తర్వాత మేము చూస్తున్నాము. ఆల్మోస్ట్ నేను చూసి 3 years అయిపోయింది. మా వారిని కూడా తను కలిసి దగ్గర 3 years అయిపోతుందనమాట. సో తనైతే ఇంటికి వచ్చింది. సో అందుకే తను వచ్చిందని చెప్పి లేట్ నైట్ ఆ టైంలో దోశ చట్నీ అవి ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇదంతా కూడా ఆ రోజు రాత్రి అనమాట. ఇదంతా నెక్స్ట్ డే. సో తను నా హస్బెండ్తో ఇక్కడ యూనివర్సిటీ చూడటానికని వెళ్ళింది. సో ఆ టైంలో నేనైతే తనకి చిన్న సర్ప్రైజ్ ఇద్దాము, గ్రాడ్యుయేషన్ చేసుకొని వచ్చింది కనుక చిన్న సర్ప్రైజ్ లాగా కేక్ కట్ చేద్దాము అని చెప్పి నేను ఇక్కడ దగ్గరలో ఉండే మాకు దగ్గరలోనే అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి అయితే కేక్ తీసుకున్నాను. ఏ ఫ్లేవర్ నచ్చిద్ది నేను అవేం అడగలేదు. సో అందుకే ఇక్కడ 4 టైప్స్ అలా కలిసి ఏదైతే కొన్నాను. నచ్చకపోయినా ఒకటైనా తినొచ్చు అనే ఉద్దేశంతో అనమాట ఇది తీసుకున్నా. ఇలా తను వస్తుందని తెలియంగానే నేను కొన్ని చిన్నవి నాకు దొరికినవి గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎక్కువగా దొరకలేదు. మేబీ లాస్ట్ అయిపోతుందని అనుకుంటా. సో అవైతే కొన్ని ముందే ఉంచాను. సో ఇప్పుడైతే తను వచ్చే లోపలైతే కొంచెం అరేంజ్ చేసేస్తాను. ఇంటికైతే వచ్చేసాను. కేక్ పట్టుకొని ఇంటికి వచ్చేసాను. వాళ్ళు రావడానికి ఒక 1 hour అవుతుంది అనమాట. సో ఈ లోపల నాకు పెద్దగా టైం లేదు. ఫాస్ట్గా చేసేస్తా డెకరేషన్. ఈ కొంచెం గ్రాడ్యుయేషన్కి సంబంధించిన చిన్న ఫోటో ప్రాప్స్, ఇంకా బెలూన్స్, ఇంకొక చిన్న బ్యానర్ దొరికిందనమాట నేను వెతికేటప్పుడు గ్రాడ్యుయేషన్కి సంబంధించి. సో అవైతే తీసుకున్నాను. వస్తువులతో చిన్న డెకరేషన్ చేసి తనకి కంగ్రాట్స్ చెప్దాం. జస్ట్ తనకి సింపుల్గా తను గ్రాడ్యుయేషన్ని ఫినిష్ చేసుకొని తను ఇక్కడికి వచ్చింది కనుక నేను సింపుల్గా తనకి కంగ్రాచులేట్ చేస్తూ తనకి ఇంకా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన చేత కేక్ కట్ చేద్దామని అయితే నేను ఇలా చిన్నగా ప్లాన్ చేశాను. నేను ఇది గ్రాడ్యుయేషన్ కోసం ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తున్నా కనుక ఈ డెకరేషన్ అయిపోయే టైంలో నేను మీకు ఇక్కడ మాస్టర్ స్టూడెంట్స్ది అసలు ఎలా ఉంటుంది అని చెప్పి నేను మీకు కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాళ్ళతోనే ఉంటూ దగ్గరగా చూస్తున్నా అనమాట వాళ్ళవి ఎలా ఉంటాయని. నా హస్బెండ్ అయితే PhD చేస్తున్నారు ఇక్కడ. నేను ఆయనకి డిపెండెంట్గా ఉన్నాను. సో నేను ఉండేది వేరనమాట. డిపెండెంట్గా వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ తాలూకు వాళ్ళ కష్టాలు వేరేగా ఉంటాయి. లోన్లీ అనిపిస్తుంది, అదంతా వేరే విషయము. స్టూడెంట్స్గా ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రము అంత ఈజీ కాదండి. మీరు రీల్స్లో చూసి సూపర్ ఎంజాయ్ చేస్తారు, అవన్నీ వేరు. కొన్ని ఇంకా ఆ టైం బట్టి సిచ్యువేషన్ బట్టి అవన్నీ కూడా ఉంటాయి, కానీ అంత ఈజీ అయితే కాదు. వాళ్ళు మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర పేరెంట్స్ని వదిలి వస్తారనమాట. ఇప్పుడు డిపెండెంట్గా వచ్చేటోళ్ళకి చూస్తే ఎవరూ లేరు అనిపించే టైంలో ఎదురుగా హస్బెండ్ కనిపిస్తారు. కొంతమంది అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చి వాళ్ళకి మ్యారేజ్ అయిపోతే డిపెండెంట్గా అబ్బాయిలు వస్తారనమాట, అంటే వాళ్ళ హస్బెండ్స్ వస్తారు. సో వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక తోడు అనేది ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మాస్టర్ స్టూడెంట్స్కి అంత డిఫరెంట్. అన్నీ వాళ్ళే చూసుకోవాలి, చాలా ఇండిపెండెంట్గా ఉంటారు. ఎంతో అల్లారు ముద్దుగా అంత కష్టాలు పడైతే అక్కడ నుండి ఇక్కడికి రారు కదండి. అక్కడ అంతా బాగానే ఉంటారు కదా. ఇక్కడికి వచ్చాక సడన్గా ఇండిపెండెంట్గా ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. సో ఇన్నిట్లో వాళ్ళు ఇంత కష్టపడి మాస్టర్స్ చదివి ఇంత చక్కగా గ్రాడ్యుయేషన్ చేసుకొని చాలామంది ఉండుంటారు. ఈ 2024 మేలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు నేను తెలుపుకుంటున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా ఎవరైనా అలాంటి వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తున్నాను, నాకు కూడా తెలుసు ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఎన్ని ఉంటాయి అని. మీరు అనొచ్చు, మరి అంత కష్టం అక్కడ ఉండేటప్పుడు ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. ఎవరు ఏదైనా సాధించాలి అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి ఇంత దూరం వస్తారు. అంత 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 ప్రేమించే వాళ్ళని, మన కంట్రీని వదిలి వచ్చేటప్పుడు ఎన్నో డ్రీమ్స్తో వస్తారు. సో అలాంటప్పుడు మనం కొంచెం సపోర్ట్గానే మాట్లాడాలి, సపోర్ట్గానే
ఇలానే ఉండాలి. నేను ఎన్నో నెగిటివ్ కామెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాను మాస్టర్ స్టూడెంట్స్ మీద, అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళ మీద. సో వాళ్ళ సిచ్యువేషన్ వేరు, వాళ్ళు ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించి అన్నీ చేసుకొని వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఇక్కడ మీరు అనుకున్నట్టు ఎంజాయ్మెంట్తో పాటు చాలా చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నిటిని తట్టుకొని వాళ్ళు ఇక్కడ చదువుకుంటారనమాట. వీడియో చూసే వాళ్ళలో కొంతమంది ఇంకో సైడ్ ఆఫ్ మాస్టర్ స్టూడెంట్స్ని కూడా చూసుంటారండి. చాలామంది చాలా డ్రీమ్స్ కానీ వచ్చి ట్రాక్ని కొంచెం తప్పిపోయి వేరే వాటిల్లో పడిపోయి వాళ్ళ డ్రీమ్స్ని నాశనం చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ కెరియర్ని పోగొట్టుకునే వాళ్ళని కూడా మీరు చూసుంటారు. అది నెక్స్ట్ అనమాట, వేరే తాలూకా అది. అది వాళ్ళ చేతుల్లో ఉన్నది వాళ్ళు పోగొట్టుకుంటారు. కానీ నేను చూసే వాళ్ళలో చాలామంది చక్కగా చదువుకుంటారు, పార్ట్ టైమ్స్ కాలేజ్లో చేసుకొని నైట్ టైం వచ్చి వండుకొని తిని మళ్ళీ పొద్దున్న లేచి అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ చేసుకొని చక్కగా చదువుకుంటారనమాట. చాలా కష్టపడుతుంటారు. హోమ్ సిక్ ఉంటుంది, ఇండియాకి వెళ్ళాలనిపించినా వెళ్ళలేరు. చాలా 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 విషయాలు వాళ్ళ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి, చాలా లోన్లీగా ఫీల్. సో ఇలా అన్ని రకాలు పడి తను కూడా కష్టపడి చదువుకొని మంచిగా గ్రాడ్యుయేషన్ చేసుకుంది రేష్మ కూడా. సో తనకు కూడా నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చెప్తూ ఈ వీడియో ద్వారా మే 2024లో గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా బిగ్ కంగ్రాచులేషన్ నేను చెప్పుకుంటున్నాను. మీ అందరికీ మంచి మంచి జాబ్స్ వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. కెమెరా సెట్ చేసి వెయిట్ చేస్తున్నా డోర్ దగ్గర, వస్తా అన్నారు ఇంకా రావట్లే. Welcome. Wow, what a dress. Winter dress. అదండి చిన్న సర్ప్రైజ్కే కొంచెం ఎమోషనల్ అయిందనమాట రేష్మ. తనకి చెప్పాను, నువ్వు ఇచ్చిన దానికే ఇలా అయితే ఎలాగా, పెద్ద జాబ్ వస్తే ఇంకా బాగా చేద్దాము అని చెప్పి అలా చెప్పాక తను కొంచెం నార్మల్ అయిందనమాట. అది అప్పుడే అంటున్నాను, నాకు కంటెంట్ ఇచ్చేలా ఉన్నావు నువ్వు, ఇట్లా ఏడ్చావు సర్ప్రైజ్ ఇస్తే అని చెప్పంటే తను ఇంకా నవ్వేసింది, ఇంకా నార్మల్గా అయిపోయిందనమాట. అలాగా ఈ చిన్న సర్ప్రైజ్ వీడియోనైతే ఇంకా ఎండ్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను వాటి కోసం వేరే వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను, ఎందుకు ఇంత లేట్ అయింది అది అని చెప్పి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ గైస్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మా వారి ఇంటర్న్షిప్ కోసం ఏమేమి ప్యాక్ చేసాం అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఛానల్ని చూస్తూ ఉండండి గైస్. థ్యాంక్ యూ.